రాగి దోశ ఎలా వేయడము చూపిస్తున్నాను. మంచిగా హెల్తీగా మనకి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడే రాగి దోశ సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, పాతకాలపు నాటి దోశల పెనం మీద వేస్తున్నాను. కావాలంటే నాన్ స్టిక్ పైన కూడా వేసుకోవచ్చు. కానీ దీనిపైన ఈ పాతకాల పెనుములు అయితే టేస్ట్ కానీ బాగుంటాయి, మామూలు దోశల్లాగా వస్తాయి. ఎలాగ చేయాలో సూపర్గా వస్తుంది. చూడండి, ఎలాగ చేయాలో ట్రై చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి ఎంత బాగా కాలింది కదా. ఇప్పుడు రెండు వైపులా కాల్చుకుంటే బాగుంటుంది, లేదంటే ఒకవైపునా కాల్చుకోవచ్చు. కావాలంటే కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. సూపర్గా కాలింది. ఒకవైపు అయినా క్రిస్పీగా, రెండో వైపు మీ ఇష్టం అయితే కాల్చుకోవచ్చు, లేదంటే అలాగైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు చూస్తాము ఎలాగ చేయాలో. రాగి దోశకి ముందుగా నేను ఒక 6 గంటల పాటు రాగులు 3 కప్పులు, అలాగే శనగలు ఒక 1/2 కప్పు, మినుములు పొట్టు ఉండే మినుములు తీసుకున్నా చూడండి. మినుములు 1 కప్పు తీసుకొని, అలాగే 1 స్పూన్ మెంతులు వేసుకొని బాగా నానబెట్టుకోవాలి. 6 గంటలు నానబెట్టుకొని తర్వాత బాగా క్లీన్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. మురుగులు వేసుకొని చూడండి, ఇలాగా ఒక 2-3 నిమిషాలు బాగా కలపాలి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా అంతా బాగా కలిపేసుకొని ఒక నైట్ అంతా అలాగే ఉంచేసుకోవాలి. బాగా కలిపేసి తిరిగి నేను మార్నింగ్ చూపిస్తాను. చూడండి, ఇలాగా బాగా ఉబ్బింది చూడండి. ఇప్పుడు ఇందులో నుంచి మనకు కావాల్సినంత తీసుకొని సపరేట్ చేసుకొని అందులోకి మనము సాల్టు, అలాగే కొద్దిగా వంట సోడా వేసుకొని, కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. కొద్దిగా వేసుకున్నాను వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా దోశ వేసేసుకోవడమే, అంతే. చూడండి, సింపుల్గా. ఇప్పుడు దోశ ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోండి. టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుంటే మీకు ఈజీగా దోశ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మొత్తం ప్యాన్ అంతా కూడా వేడైనట్టుగా స్ప్రెడ్ అవుతుంది అంతా. ఇప్పుడు మనం ఆయిల్ అప్లై చేసుకొని దోశ వేసేసుకోవడమే. మీరు కావాలనుకుంటే అంటే ఎక్కువ వాటర్ వేసుకొని పైనుండి అయినా మామూలుగా కప్పుతో పోసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. లేదంటే మామూలుగా మనం చేసే ఇలాగైనా వేసుకోవచ్చు. కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మనం శనగలు వేసినాం చూడండి. శనగలు హెల్త్కి కూడా చాలా మంచిది, హై ప్రోటీన్స్ ఉన్నటువంటిది. అది కానీ నేను పొట్టు తినటువంటి శనగలు వేసేస్తున్నాం, శనగబాలు కాకుండా. మినుములు ఇవన్నీ కూడా హై ప్రోటీన్స్. మిల్లెట్స్ మీకు తెలిసినటువంటిది, డయాబెటీస్ వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి కదా, షుగర్ లెవెల్ తగ్గించడానికి. అలాగే వెయిట్ లాస్ కావాలన్నా కూడా ఇలాంటి దోశ చాలా ఉపయోగపడుతుంది. కాసేపు మూత పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది. చూడండి ఎంత బాగా కాలిందో. కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోండి, ఆయిల్ లేదా నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మొత్తం అంతా కాలింది చూడండి, బాగా మీకు కనిపిస్తుంది కలర్ఫుల్గా. రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. ఒకవైపే కాల్చుకోవచ్చు, రెండో వైపు కావాలనుకుంటే రెండో వైపు కూడా కాల్చుకోవచ్చు. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేస్తాం చూడండి. ఇంత ఈజీగా వస్తుందో చూడండి దోశ కానీ తీయడానికి కానీ క్రిస్పీగా చాలా బాగుంటుంది. చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. రెండో వైపు కాలిన తర్వాత ఇప్పుడు ఎలాగా తీసేసుకున్నాము, అంతేనండి. వేడిగా రాగి దోశ రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.